కోరిక లేకుండా ఎలా బ్రతుకుతాడు మనిషి? కానీ ఇక్కడే చిన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కోరిక పుట్టడం ఎప్పుడూ తప్పు కాదు, కోరిక తీర్చుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. అసలు శాస్త్రం దాన్ని తిరస్కరించలేదు. మీరు బాగా పట్టుకోవలసినటువంటి విషయం. ఎందుచేత అంటే అలా కానీ అంటే అంతకన్నా పైశాచికత్వం ఇంకొకటి లేదు. ఈశ్వరుడు నిజంగా ఆ మాట అన్నాడు అనుకోండి, ఆయన కన్నా వికృతమైన మనస్తత్వం ఉన్నవాడు ఇంకొకడు లేడు. ఎందుచేత బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములు పెట్టాడా, ఇక్కడ జ్ఞానేంద్రియాలు పెట్టాడా. నువ్వు ఏ సుఖం అనుభవించద్దు, ఏ కోరిక నీకు ఉండకూడదు అంటే ఎలా చెల్లుతుంది? ఆయన కోరికలు ఉండకూడదు అని అనలేదు. ఆయన అన్నది ఏమిటంటే కోరికలు ధర్మబద్ధమై ఉండేటట్టు చూసుకోమన్నాడు. మీకు చమత్కారం ఎక్కడుంటుందంటే, ధార్మికమైన కోరిక బంధించదు, విడుదలకి కారణమవుతుంది, అదే మోక్షానికి కారణమవుతుంది.